అండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పావని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు మనం చేస్తున్న వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో మనము వైట్ లోటస్ హోటల్ టూర్ అయితే చేసాం కదా, దానికి ఎక్స్టెన్షన్ వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే మేము తీసుకున్న స్వీట్ రూమ్ అయితే మీకు రూమ్ టూర్ అయితే చూపిస్తాను, చూసేద్దాం రండి. ఇప్పుడు మనకి అలోకేట్ చేసిన రూమ్ అయితే మాత్రం థర్డ్ ఫ్లోర్ లో అయితే ఉందన్నమాట. మనకి లిఫ్ట్ నుంచి బయటికి రాగానే ఇట్లా సోఫా అయితే ఇచ్చున్నారు. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నదంతా థర్డ్ ఫ్లోర్ అన్నమాట. అండ్ వీళ్ళైతే చాలా హైజీన్ అనేది మెయింటైన్ చేస్తారు. చాలా క్లీన్ గా అయితే ఉంటుందన్నమాట హోటల్ కూడా. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం మరీ తక్కువ అని చెప్పను, మరీ ఎక్కువ అని చెప్పను. లాస్ట్ మన వీడియోలో కూడా మెన్షన్ చేశాను కదా, ఒక్కొక్కరి థాట్స్ ఒక్కొక్కలా ఉంటాయి. కొంతమందికి ప్రైజెస్ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి తక్కువ అనిపించవచ్చు. అలా డిపెండ్స్ అన్నమాట. ఒక్కొక్కరి థాట్స్ ఒక్కొక్కలా ఉంటాయి. అండ్ మనకైతే మాత్రం 301 అన్నమాట. సో మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాము రండి. సో మనకైతే ఈ విధంగానే ఎంట్రన్స్ లో అయితే డైనింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. దాంతో పాటు అయితే సోఫా కూడా ఇచ్చారనమాట. అలాగే దీనికైతే మనకి రోడ్ వ్యూ ఉండేలాగా మనకి బాల్కనీ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎంట్రన్స్ లో చూసారా మినీ బార్ కూడా వచ్చిందనమాట. ఇది ఓన్లీ స్వీట్ రూమ్ లో మాత్రమే ఇట్లా అవైలబుల్ ఉంటుంది. వీళ్ళు కూడా ఇక్కడ చూసారా స్నాక్స్ కూడా పెట్టున్నారు. సో వాటికి కూడా ప్రైసెస్ ఉన్నాయన్నమాట. అది మనం ఏదైనా తిన్నా కూడా ఏంటంటే అది మనకి బిల్లో అయితే ఇంక్లూడ్ అయిపోతుంది. సో నేను అనుకున్నాను స్టార్టింగ్ కాంప్లిమెంటరీ ఏమో అనుకున్నా అనమాట, కానీ కాదు. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మెనూ కూడా ఉందన్నమాట. వాటి ప్రైజెస్ చూడంగానే షాక్ అయ్యాను. సో స్నాక్స్ కూడా ఏంటంటే మనం ఏదైనా తిన్నామంటే అది బిల్లులో ఇంక్లూడ్ అయిపోతుంది. సో ఇక్కడ వాటర్ బాటిల్ కూడా ఇచ్చినారు, దాంతో కెటిల్ కూడా ఇచ్చిన్నారు అనమాట. మనం కావాలనుకుంటే హాట్ వాటర్ ని బాయిల్ చేసుకొని కాఫీ గానీ టీ గానీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకోటి నాకు చాలా చాలా బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ మినీ ఫ్రిడ్జ్ అయితే ఇచ్చున్నారు అనమాట. ఇంకా దాంట్లో అయితే మనకి ఇష్టమైనవి మంచిగా సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఇచ్చున్నారు. దాంతో పాటు ఆల్కహాల్ కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకా మేమైతే మాత్రం స్ప్రైట్ అయితే తీసుకున్నాము. దాంతో పాటు కబోర్డ్స్ కూడా మంచిగా అయితే ఇచ్చున్నారనమాట. సో ఎవరైనా పెద్ద ఫ్యామిలీస్ వచ్చినా కూడా ఏంటంటే చక్కగా దాంట్లో లగేజెస్ అవన్నీ కూడా పెట్టడానికి కూడా మంచిగా కబోర్డ్స్ కూడా ఇచ్చున్నారు. వీళ్ళు డైనింగ్ టేబుల్ కూడా ఇచ్చిన్నారు కదా, మేమైతే హ్యాపీగా మా లంచ్ డిన్నర్ అయితే ఇక్కడే తిన్నామన్నమాట. మంచిగా అయితే యూటిలైజ్ చేసుకున్నాము. ఫుడ్ అయితే హ్యాపీగా ఏ ఇబ్బంది లేకుండా డైనింగ్ టేబుల్ మీద తిన్నామన్నమాట. సో ఇంకా చూసారు కదా ఇక్కడైతే మనకి మధురం అలాగే మల్లికా రెస్టారెంట్ మెనూ కార్డ్స్ కూడా ఉన్నాయి. సో దాంతో పాటు ఇక్కడ టీవీ యూనిట్ కూడా ఇచ్చున్నారు. సో మంచిగా అంటే టీవీ యూనిట్ మనకి బెడ్రూమ్ లో ఇచ్చున్నారు, అలాగే దాంతోపాటు హాల్లో కూడా ఇచ్చున్నారు అనమాట. సో ఒకవేళ పెద్ద ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కానీ చక్కగా అయితే మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. కొంతమంది కొన్ని ఛానల్ చూడడం ఇష్టపడతారు కదా, సో అలా అనమాట. ఒకవేళ అలా చూడాలి అనుకున్నప్పుడు అయితే మనకి బెడ్రూమ్ కానీ టీవీ యూనిట్ హాల్లో కూడా ఇచ్చున్నారు అనమాట. అలాగే వెంటిలేషన్ కూడా చాలా చాలా బాగుందనమాట. దాంతో పాటు ఇక్కడ ఈవినింగ్ టైమింగ్స్ అయితే మాత్రం చక్కగా కాఫీ టీని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బాల్కనీలో అయితే మాత్రం సిటీ వ్యూ చూసారు కదా, హ్యాపీగా రోడ్ వ్యూ చాలా చాలా బాగుంది కదా. ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సిటీ లైట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. చాలా బ్రైట్ గా అండ్ లైట్స్ తో అలాగా. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి బెడ్రూమ్ అన్నమాట. అలాగే ఇక్కడ మనకి రెస్ట్ రూమ్ కూడా ఇచ్చున్నారు. సో ఇక్కడైతే మనకి లోపలికి వెళ్తే రెస్ట్ రూమ్ కూడా ఉంటుంది. ఇది డ్రై అండ్ వెట్ అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ వాళ్ళు టవల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మినీ మిర్రర్ కూడా ఇచ్చున్నారు. దాంతో పాటు పెద్ద మిర్రర్ కూడా ఉందన్నమాట. పవన్ అడుగుతాడు అనమాట, ఇంత చిన్న మిర్రర్ ఎందుకు ఇస్తున్నారు, ఆల్రెడీ మనకి పెద్ద మిర్రర్ ఉంటుంది కదా, మళ్ళీ చిన్న మిర్రర్ ఎందుకు అనేసి నాకు అనిపించింది అనమాట. మేకప్ వేసుకునేటప్పుడు ఎటువంటి ఇష్యూ లేకుండా ఈజీగా ఉండేలాగా మనకి స్మాల్ మిర్రర్ అలా ఉంటుందేమో, మినీ మిర్రర్ అందుకే పెట్టారేమో అనిపించింది. దాంతో పాటు వీళ్ళు ఏంటంటే డెంటల్ కిట్, సోప్, అలాగే బాడీ లోషన్ కూడా ఇచ్చున్నారు. అండ్ దాంతో పాటు వీళ్ళు చూసారా కబోర్డ్స్ కూడా గట్టిగానే ఇచ్చున్నారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ప్లగ్ పాయింట్ కూడా ఇచ్చున్నారు. ప్లగ్ పాయింట్ ఏంటంటే మనం ఒకవేళ హెయిర్ డ్రైయర్స్ కానీ అలాగా మనం సెట్ చేసుకొని మనం రెస్ట్ రూమ్ లోనే చక్కగా అయితే మనం హెయిర్ ని డ్రై చేసుకోవచ్చు కదా. సో
దానికోసం కూడా మనం ప్లగ్ పాయింట్స్ ని పెట్టించుకుంటే ఫ్యూచర్ లో ఎవరైనా కానీ ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, వాళ్ళ ఓన్ హౌస్ లో అట్లాగా. సో ప్రతిదీ మనము డ్రెస్సింగ్ టేబుల్ కాడ కాకుండా ఇలాగ రెస్ట్ రూమ్ లోనే మనం సెట్ చేసేసుకోవచ్చు. ఇక షవర్ ఏరియాలో ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ షవర్ జెల్ దాంతో పాటు షాంపూ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కొంతమందికి పడచ్చు పడకపోవచ్చు, కొంతమంది ఓన్ గా కూడా క్యారీ చేస్తారు. ఓవరాల్ గా అయితే రెస్ట్ రూమ్ అయితే మాత్రం ఈ విధంగా అయితే వెట్ అండ్ డ్రై మోడల్ అయితే ఇచ్చున్నారు అనమాట. అలాగే ఇక్కడ వీళ్ళైతే బెడ్ విత్ బెడ్ సైడ్ టేబుల్స్ కూడా ఇచ్చున్నారు అనమాట. అండ్ అలాగే ఇంటర్కామ్ కూడా ఇచ్చున్నారు. అలాగే కాఫీ టేబుల్ దాంతో పాటు కుషన్డ్ వన్ చైర్ కూడా ఇచ్చున్నారు అనమాట. ఇక్కడ మీరు చూస్తే వర్కింగ్ టేబుల్ కమ్ అది డ్రెస్సింగ్ టేబుల్ అని కూడా అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే మేము ఫ్రైడే రోజు వచ్చాం కదా, సో ఫ్రైడే రోజు వర్కింగ్ డే అనమాట. ఫ్రైడే రోజు ఏంటంటే వర్క్ చేశాడు అనమాట. సో అందుకనేసి దాన్ని వర్కింగ్ టేబుల్ కమ్ డ్రెస్సింగ్ టేబుల్ అంటే మనం ఎలా యూటిలైజ్ చేసుకున్నాం అనే దాన్ని బట్టి ఉంటది అనమాట. అలాగే ఇక్కడ విండో కూడా ఏంటంటే ఫుల్ బాల్కనీ అని చెప్పం కానీ మినీ బాల్కనీ అనమాట. జస్ట్ మనం విండోని ఫుల్ గా ఓపెన్ చేయొచ్చు అనమాట. వాళ్ళు ఫ్లవర్ పాట్స్ కూడా బయట పెట్టుంటారు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి రోడ్ సైడ్ వ్యూ అనేది ఉండడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ మంచిగా వెంటిలేషన్ వస్తుంది అండ్ బ్రీజ్ కూడా మంచిగా వస్తుంది అనమాట. అదే మనకి మెయిన్ అడ్వాంటేజ్. నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. రూమ్ అయితే మాత్రం మంచిగా వెంటిలేషన్ దాంతో పాటు సిటీ వ్యూ కానీ చాలా చాలా బాగా అనిపించింది. ఇంకోటి సూపర్ గా అనిపించింది ఏంటంటే వీళ్ళు ఎక్కడ చూసినా గానీ కబోర్డ్స్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుంది అనమాట. ఎక్కడ చూసినా కబోర్డ్స్ మాత్రం గట్టిగా ఇచ్చిన్నారు. ఇంకోటి కొంచెం యూనిక్ గా అనిపించింది అండ్ బాగా నచ్చింది ఏంటంటే కబోర్డ్ అనమాట. సో ఇదేంటంటే టఫ్ అండ్ గ్లాస్ తో వాళ్ళు కబోర్డ్ ఇచ్చున్నారు, చాలా బాగుంది. ఇంకా లోపలైతే మాత్రం లోకర్ ఇచ్చున్నారు, దాంతో పాటు కొన్ని డ్రాస్ కూడా ఇచ్చున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఇంట్లో స్లిప్పర్స్ వేసుకొని నడవడం అలవాటు ఉంటుంది కదా, ఏంటంటే ఇక్కడ డిస్పోజబుల్ టెర్రీ స్లిప్పర్స్ కూడా ఇచ్చున్నారు అనమాట. సో 2 pairs అలా ఇచ్చున్నారు. నాకైతే ఈ టఫ్ అండ్ గ్లాస్ తో చేసిన కబోర్డ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది అండ్ స్పేస్ కూడా మంచిగానే ఇచ్చున్నారు. ఇదే మేము తీసుకున్న వైట్ లోటస్ హోటల్లో రూమ్ టూర్ అనమాట. ఇదైతే స్వీట్ రూమ్. సో మేమైతే ఇక్కడ 3 days అయితే స్టే చేసాం అనమాట. కానీ ఫుల్ వర్షాలు, ఎక్కడికి బయటకు అయితే వెళ్ళలేకపోయామన్నమాట. బట్ ఫ్యామిలీతో మంచిగా వెకేషన్ అయితే ఎంజాయ్ చేయగలిగాము. సో ఇదైతే మా హోటల్ రూమ్ టూర్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.